ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయో అన్ని విధాలా చేసి నేను ఒక మాట చెప్పాను. ముందు మాధవ సేవ, తర్వాత మానవ సేవ. దేవుడే లేకపోతే సేవ ఏం చేస్తాం? నమ్ముకునేది మనం అందరం డెస్టినీ, దేవుడు. ఆ దేవుణ్ణి ఏ మంచి జరిగినా చెడు జరిగినా దేవుణ్ణి ప్రార్థించి ముందుకు పోతాం. అలాంటి దేవుడికే ఇది లేకపోయినప్పుడు కానీ మనం ఏం చేసినా కూడా ఫలితాలు రావనేది నా నమ్మకం. ప్రపంచంలోనే అవి కూడా మేము ఎక్స్ప్లోర్ చేస్తాం. అంటే ఒకటి దేవునికి చేసే సాంప్రదాయాలు ఒక యాంగిల్, ప్రసాదాలు తయారు చేయడానికి మనకు చాలా కావాలి. అది అందుకనే ఇంత మునుపు కూడా ఏం చేశారంటే పవిత్రంగా ఆవుల నెయ్యి ఎక్కడైతే తయారవుతుందో ఆ డైరీస్ నుంచే తీసుకున్నారు. దాన్ని వైలేట్ చేయడానికి తక్కువ ధరకు కెమికల్స్ మిక్స్ చేస్తే వస్తుంది కాబట్టి ఎవడైనా పర్వాలేదని వీళ్ళ కమిషన్ల కోసం ఈ పని చేశారు. కమిషన్ కూడా నేను డెలిబరేట్గా వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్ట దెబ్బతీయడానికి, పవిత్రత దెబ్బతీయడానికి చేసినటువంటి కార్యక్రమం ఇది. ఇక్కడ డబ్బులు గిబ్బులు అక్కడ కాకపోతే వదిలి కొడతారు, అది వేరే విషయం. కానీ పవిత్రత దెబ్బతీయడం చాలా ప్రమాదం. దట్ ఈస్ వేర్ ఆల్ ఆఫ్ us హ్యాస్ టు అండర్స్టాండ్. ఏ సిట్ మీద? సిట్ మీద ఎట్లా? ఎందుకు సిట్ మీద కమిటీ ఏంటి?